ఓకే. విశాఖలో డేటా సెంటర్‌కి సంబంధించిన చర్చ, రచ్చ. మీరు ఒక బ్యూరోక్రాట్‌గా ఉన్నారు కాబట్టి ఏంటి అసలు డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందా? దానివల్ల ఉపయోగం ఏంటి? దాంతోటి మొత్తం విశాఖ గతి మారబోతోందా? మీ అబ్జర్వేషన్, మీ అంటే యాక్చువల్‌గా 14, 19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రపోజల్ అయితే నడిచింది. 14, 19లోనే. కానీ అది కార్యరూపంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1924లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి దానికి అలొకేట్ చేస్తూ దానికి ఫౌండేషన్ కూడా వేసేసారు అదానీ డేటా సెంటర్కి. అప్పుడున్నటువంటి సీఎం ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది, జీవోలు కూడా ఉన్నాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సో అలాంటి సిచ్యువేషన్లో గూగుల్ అనే ప్రచారం, ఈ కాకుల మీడియా ఉంది కదా, దాంతో బాగా ప్రచారం చేసేసి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది అన్నారు. యాక్చువల్గా ఇది వేరే దేశాల్లో రిజెక్ట్ అయినటువంటిది. అమెరికాలో కూడా మా దగ్గర వద్దు, ఇక్కడ పెట్టొద్దు అని అన్నటువంటిది. కర్ణాటకలో పూజారి సమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, 20,000 కోట్లు మీరు ఆఫర్ చేశారు, అంత డబ్బు పెడితే బెంగళూరులో ఎప్పుడో పెట్టి ఉండేవాళ్ళం మేము, ఇన్ని రాయితీలు ఇన్ని కోట్లు ఇచ్చి మేము పెట్టుకోవాలని మేము ప్రియాంక ఖర్గే చెప్పారు అనేది వారు కూడా చెప్పున్నారు. సో అసలు అన్ని రాయితీలు ఇచ్చి అన్ని వేల కోట్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 20,000 కోట్లతో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని కుటుంబాలను పోషించవచ్చు? ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు ఆలోచించడం లేదు అనేది ఒకటైతే, ఎంటైసింగ్ చేశారు, బ్రైబ్స్ ఇచ్చారు అని ఈనాడులోనే గత ప్రభుత్వంలో బ్రైబ్స్ ఇచ్చి అదాని చేజిక్కించుకున్నాడని ఈనాడులో రాశారు. ఓకే, రాసినాక అతని మీద కేసులు అమెరికాలో పెట్టారని ఈనాడే రాసింది. అది దాంట్లో కదా, ఇదే అదాని, ఇదే కదా అదాని పవర్, దాంట్లో అదాని పవర్, సెక్యూ ఒప్పందాలు, వాట్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ని అదానికి రాసిస్తున్నారని రాశారు. దీనికి సంబంధించి కేసులు పడినాయి, ఇతను ఇక్కడ బ్రైబ్స్ ఇచ్చాడు, లంచాలు ఇచ్చాడు అనేటువంటి రాశారు. అలాంటి అదాని డేటా సెంటర్లోకి గూగుల్ ఎట్లా వెళ్ళింది అనేది అమెరికాలో చర్చ జరిగింది. సో అమెరికాలో చర్చ జరిగి ఈ రకంగా బ్రైబ్స్ తీసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీలో ఫెడరల్ కోర్ట్స్లో కేసులు నడుస్తున్న అదానితో గూగుల్ ఎట్లా కలిసిందని అమెరికాలో దీని మీద కేసు వేశారు. కేసు ఉందా ఇప్పుడు? వేశారు. ఓకే. సో ఆ కేసు తేలిన తర్వాత ఈ డేటా సెంటర్ వస్తారా అనేది తెలుస్తుంది అనేది ఒక పక్క అయితే, అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్. సో అందువల్ల అంటే ఈ కేసు వేసిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ వాళ్ళకి తెలిసింది, కానీ దీని గురించి ఎక్కడ మాట్లాడొద్దు, మీరు దీని గురించి ఎక్కడ ప్రస్తావించొద్దని దాన్ని దాచిపెట్టారు.